ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న టెట్ కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలో 7th క్లాస్ కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్యాయ పదాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెట్ కు సంబంధించిన ఫ్రీ టెస్ట్లు అయితే మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే అంగడి పర్యాయ పదం కానిదేది. సో అంగడి అనే పదానికి పర్యాయ పదం కానిది ఏదని అడుగుతున్నారు కింది ఇచ్చిన ఆప్షన్స్లో. ఆప్షన్ 1 సదనం, ఆప్షన్ 2 మడిగే, ఆప్షన్ 3 విపణి, ఆప్షన్ 4 దుకాణం. సో అంగడి అనే పదం ఏదైతుందో ఈ అంగడి అనే పదానికి పర్యాయ పదం కానిది సదనం. సో సదనం అనేది ఇల్లుకు పర్యాయ పదం. ఓకేనా. సో అంగడికి పర్యాయ పదాలు 3 కూడా అవుతాయి. మడిగే కానీ, విపణి కానీ, దుకాణం. ఈ 3 కూడా అంగడి అనే పదానికి పర్యాయ పదాలుగా ఉన్నాయి. సదనం అనేది ఇల్లు అనే పదానికి పర్యాయ పదంగా ఉంది. ఇంపార్టెంట్. ఓకేనా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సదనం అనేది అంగడికి పర్యాయ పదం కానిదిగా ఉంది. నెక్స్ట్ వన్, సురభి అనేది దేని యొక్క పర్యాయ పదం? సురభి అనే పదం దేని యొక్క ఏ పదం యొక్క పర్యాయ పదం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 దూడ, ఆప్షన్ 2 గోవు, ఆప్షన్ 3 పులి, ఆప్షన్ 4 ఆవు. మోస్ట్ ఇంపార్టెంట్, సురభి అనే పదం గోవు అనే పదానికి పర్యాయ పదం అన్నమాట. గోవు అనే పదానికి సురభి అనేది పర్యాయ పదంగా ఉంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆసక్తి యొక్క పర్యాయ పదం ఏమిటి? ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఆప్షన్స్లో ఏది ఆసక్తికి సరైన పర్యాయ పదంగా ఉందంటున్నారు. ఆప్షన్ 1 ఇష్టం, ఆప్షన్ 2 అనురక్తి, ఆప్షన్ 3 మోజు, ఆప్షన్ 4 వాంఛ. సో ఆసక్తి అనే పదానికి సరైన పర్యాయ పదం వచ్చేసి అనురక్తి. అనురక్తి అనేది ఆసక్తి యొక్క పర్యాయ పదంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇష్టం, మోజు, వాంఛ కూడా అయినట్టు అనిపిస్తాయి కానీ కావు. టెక్స్ట్ బుక్లో మనకు అనురక్తి మాత్రమే ఆసక్తికి పర్యాయ పదంగా ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్, కిరణం పర్యాయ పదం కానిది. సో కిరణం ఏదైతుందో ఆ కిరణం అనే పదానికి పర్యాయ పదం కానిది అడుగుతున్నారు. ఆప్షన్ 1 రశ్మి, ఆప్షన్ 2 శిఖ, ఆప్షన్ 3 శేషం, ఆప్షన్ 4 వెలుగు. సో మనకు కిరణం అనే పదానికి శేషం అనేది పర్యాయ పదం కాదనమాట. శేషం అనేది పర్యాయ పదం కాదు. రశ్మి కానీ, శిఖ కానీ, వెలుగు కానీ ఈ 3 కూడా కిరణం అనే పదానికి పర్యాయ పదాలుగా ఉన్నాయి. ఆప్షన్ 3 అనేది కాదనమాట. ఓకేనా. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఈ పదం అనేది కాదు. శేషం అనేది పర్యాయ పదం కాదు కిరణం అనే పదానికి. నెక్స్ట్ వన్, క్రేపు అనేది దేని యొక్క పర్యాయ పదం? సో క్రేపు అనేది ఏ పదం యొక్క పర్యాయ పదం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చేప, ఆప్షన్ 2 దూడ, ఆప్షన్ 3 పల్లె, ఆప్షన్ 4 ఆవు. సో క్రేపు అనేది దూడ యొక్క పర్యాయ పదం అన్నమాట. ఓకేనా. దూడకు పర్యాయ పదం ఏంటి? క్రేపు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రణం పర్యాయ పదం కానిది. సో రణం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆజీ, ఆప్షన్ 2 యుద్ధం, ఆప్షన్ 3 తేరు, ఆప్షన్ 4 సమరం. సో రణం అనే పదానికి పర్యాయ పదం కానిది తేరు. తేరు అనేది రణం అనే పదానికి పర్యాయ పదంగా లేదు. ఆజీ కానీ, యుద్ధం కానీ, సమరం కానీ ఈ 3 కూడా పర్యాయ పదాలే రణం అనే పదానికి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈర్ష్య యొక్క పర్యాయ పదం ఏమిటి? సో ఈర్ష్యకు సంబంధించిన సరైన పర్యాయ పదం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సలీలం, ఆప్షన్ 2 మత్సరం, ఆప్షన్ 3 సపర్య, ఆప్షన్ 4 యతి. సో ఈర్ష్య అనే పదానికి సరైన పర్యాయ పదం టెక్స్ట్ బుక్లో ఉన్న పర్యాయ పదం ఏంటంటే మత్సరం. మత్సరం అనేది ఈర్ష్య అనే పదానికి పర్యాయ పదంగా ఉంది. సో ఈ 3 సలీలం కానీ, సపర్య కానీ, యతి కానీ కావన్నమాట. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యవసాయం పర్యాయ పదం కానిది. సో వ్యవసాయానికి సంబంధించి పర్యాయ పదం కిందిచ్చిన వాటిలో ఏది కాదంటున్నారు. ఆప్షన్ 1 అవని, ఆప్షన్ 2 కాపుదనం, ఆప్షన్ 3 సేద్యం, ఆప్షన్ 4 కృషి. సో వ్యవసాయం అనే పదానికి కాపుదనం కానీ, సేద్యం కానీ, కృషి కానీ 3 పర్యాయ పదాలుగా ఉన్నాయి. ఓకేనా. అవని అనేది భూమి అనే పదానికి పర్యాయ పదం అనమాట. కాబట్టి అవని అనేది వ్యవసాయానికి పర్యాయ పదం కాదు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్,
మైత్రి పర్యాయ పదం కానిది. సో మైత్రి అనే పదానికి పర్యాయ పదం కానిది ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సోపతి, ఆప్షన్ 2 సాంగత్యం, ఆప్షన్ 3 నెయ్యం, ఆప్షన్ 4 అరదము. సో మైత్రి అనే పదానికి సోపతి సరైందే, సాంగత్యం సరైందే, నెయ్యం అనేది సరైందే, అరదం అనేది పర్యాయ పదం కాదనమాట. మైత్రి అనే పదానికి పర్యాయ పదం అరదం అనేది కాదు. ఓకేనా. టెట్కు సంబంధించిన మనకు టెస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రీగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.